దేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని, రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ అన్నారు. సోమవారం ఉప్పకొండలోని అభిరామ్ గార్డెన్లో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కడియం శ్రేయర్ మాట్లాడుతూ, కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని, దళితుల, ముస్లిం, క్రిస్టియన్పై దాడులు చేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తుందని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. గత పార్టీ ఒక్కటే మనకు ఖచ్చితమైన మద్దతు ఇస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆ కాంగ్రెస్ పార్టీకే మనం ఓటు వేయవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, పేదరిక నిర్మూలన జరగాలి, అభివృద్ధి జరగాలి, అందరూ ప్రేమతో కలిసిమెలిసి జీవించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు అలా కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. మనకే ప్రమాదం ఉన్నది, మన భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నది, మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, మనం కులాలలోకి వెళ్ళకుండా, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకుండా అతి ప్రమాదకరమైన బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ బీజేపీకి ఓటేస్తే మన భవిష్యత్తుకు మనమే సమాధి కట్టుకున్నట్టయితే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, మే 13వ తారీఖు నాడు లోక్సభకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఆ బిడ్డను మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. ఆ బిడ్డకి సహకారాన్ని, మీ మద్దతును అందజేయాలని కోరుతున్నాను. నేను మొదటి నుండి కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి పాపయ్య గారికి తెలుసు, రాజు గారికి తెలుసు, రాజలింగం గారికి తెలుసు, వేదిక పైన నా సోదరులందరికీ కూడా తెలుసు. 30 సంవత్సరాలుగా నేను దండోర ఉద్యోగంతో ఉన్నా. 30 సంవత్సరాలుగా నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నా. 30 సంవత్సరాలుగా మందర కృష్ణకు ప్రతి కార్యక్రమంలో నేను సహకారం అందజేసిన. కారణమేమో తెలియదు కానీ మందర కృష్ణ బీజేపీ పంచన చేరి నరేంద్ర మోడీ సంఖలో దూరి దళితులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దళిత జాతిని ఒక మేక పిల్లను కషాయవాణి చేతికిచ్చినట్టుగా మన దళిత జాతిని బీజేపీకి చేతికి మందర కృష్ణ గారు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా.